అంటే ఇది చాలా దారుణం అండి. రాష్ట్రం ఏర్పడ్డటువంటి తొలి రోజు నుండి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం వెంటబడుతున్నారు. మా కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి కృష్ణా జలాలను రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, మళ్ళీ ఒకసారి ఎట్లా కృష్ణా జలాల పంపకాలు జరగాలన్న దాని మీద కొత్త రాష్ట్రంగా మాకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. దీని మీద ఆలోచన చేయండి. అంటే 11 ఏళ్ల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, ఎన్నిసార్లు ఫాలో అప్ చేసాం మేము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ 28,000 కోట్లు ఖర్చు పెట్టింది. చివరికి ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు చివరి మైల్, లాస్ట్ మైల్ వరకు మిగిలిందండి. అది ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఒక్క రూపాయి ఇవ్వలేదండి పాలమూరు రంగారెడ్డి. ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ ఎత్తిపోయలేదు. అంటే సొంత జిల్లా అయినప్పటికీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు మీద రివ్యూ చేయడం కానీ, దృష్టి పెట్టడం కానీ, బడ్జెట్ అడగడం కానీ, కేంద్రంలో పెండింగ్ ఉన్న పర్మిషన్లు తెచ్చుకోవడం కానీ, కృష్ణా నదీ జలాల పంపకాల మీద కానీ వారు దృష్టి పెట్టలేదు. ఇది చాలా దారుణం. దృష్టి పెట్టకుండా ఎంటైర్ దక్షిణ తెలంగాణ ఆయన ఎండబెడతా ఉన్నాడు. ఇవాళ ఆయనను భవిష్యత్తు క్షమించదు. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బడ్జెట్ పెట్టాలి, తక్షణమే దాన్ని వర్క్ స్టార్ట్ చేయాలి, పెండింగ్ వర్క్స్ ఫినిష్ చేసుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ అనుమతులు ఉన్నాయో అవి తెచ్చుకోవడానికి సీరియస్గా ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు అనేక సార్లు ప్రయత్నం చేసి చాలా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇంతవరకు ప్రాజెక్ట్ని కట్టారు. ఇంకా చివరి దశలో ఉన్నాయి పర్మిషన్స్ కానీ కట్టడం కానీ, దాని మీద వారు దృష్టి పెట్టాలి. రెండు, భారతీయ జనతా పార్టీ కృష్ణా నదీ జలాలు పంపకం జరగలేదు కాబట్టి మేము మీకు పర్మిషన్ ఇవ్వలేకపోతా ఉన్నాము, స్టేటస్ ఇవ్వము నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కానీ ఇదే జాతీయ ప్రాజెక్ట్ హోదా, ఇదే కృష్ణా రివర్కి ఉపనది అయినటువంటి భద్రా నది అని ఉంటుంది కర్ణాటకలో, దాని మీద అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కడితే దానికి మాత్రం హోదా ఇచ్చారు. పోలవరంకేమో డబ్బులు ఇస్తారు, మహారాష్ట్రలో ప్రాజెక్టులకేమో ఎట్లా అంటే అట్లా కట్టుకోవచ్చు అని చెప్తారు. కేవలం తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చేటప్పటికి అన్ని రూల్స్ అప్లై అవుతాయి, మీకు ఏవి బెనిఫిట్స్ ఇవ్వము అని చెప్తే నిజంగా తెలంగాణ ప్రజలు కూడా పునరాలోచించుకోవాలి. మీరు 8 మంది ఎంపీలను పార్లమెంట్కి పంపితే మనకి 8 రూపాయలు ఇవ్వలేదు బడ్జెట్లో, ఒక్క పర్మిషన్ ఇస్తలేరు. పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు మొత్తం నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అన్నిటికీ కూడా, దక్షిణ తెలంగాణ అంతటికి కూడా రేపటి నాడు వరప్రదాయని లాంటి ప్రాజెక్ట్, ఇది మొత్తం కూడా ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వాళ్ళని ఎక్కడికక్కడ ఎంపీలను నిలదీయాలి. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, మరి పార్లమెంట్లో అటువంటి జవాబు వస్తే గుడ్లు అప్పగించి చూడడం తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఎన్నడూ రాహుల్ గాంధీ గారు తెలంగాణ గురించి అయితే మాట్లాడంగా నేను వినలేదు పార్లమెంట్లో. మరి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారని కూడా 8 మంది ఎంపీలను నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా, కాంగ్రెస్ ఎంపీలను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.